ఎంతో ప్రేక్షకులు వ్యక్తిగతిస్తారు. ఆనంద్ ఎక్కడెక్కడో కళాకారులు తీసుకొచ్చి ఎంతో శ్రమ కోర్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆయనకి వెన్నట్టు మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తుంటాం. ఈ సాయంత్రం నిర్వహించినటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చి తమ అద్భుతమైన గాత్రంతో అందరినీ అందించినటువంటి గాయకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నేను అనుకోలేనిగా సాయంత్రం వచ్చి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ అందరితో గడపడం చాలా సంతోషాన్ని వచ్చింది. వారిద్దరికీ అభినందనలు. థ్యాంక్ యూ. పీజే ఈవెంట్ అని నేను పెట్టిన తర్వాత ఇది 8 సంవత్సరాలు దాటి మేము పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్న గాయకుల్ని తీసుకొచ్చి సన్మానం చేయడానికి పెట్టి కార్యక్రమాలు తప్పించి ఎక్కడెక్కడ కళాకారులు ఉన్నారో రాజమండ్రి తీసుకొచ్చి ఈ కళాకారులు ఆ ఊళ్ళో ఉన్నారు. కడపలో ఈయన ఉన్నాడు, కర్నూలులో ఈయన ఉన్నాడు, సికింద్రాబాద్లో ఈయన ఉన్నాడు, వైజాగ్లో ఈయన ఉన్నాడు, శ్రీకాకుళంలో ఈయన ఉన్నారు. రాజమండ్రి ప్రేక్షకులు చూపించడానికి నేను కార్యక్రమం చేస్తున్నాను తప్ప ఈనాటి మంచి కాదు. ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని ఉన్నతులు నుంచి చాలామంది ఆవిడని రాజమండ్రికి తెలియదండి. ఆవిడ చాలామందికి తెలియదు, రాజమండ్రికి తెలియదు. ఆవిడ కాకినాడ యూనియన్లో ఉందండి. మేము కాకినాడ ఉండడం వల్ల నాకు ఆ సురేష్ గారు మేము అందరూ పరిచయం వల్ల రాజమండ్రి తీసుకొచ్చి పీజే ఈవెంట్ పెట్టి మంచి మంచి కార్యక్రమాలు చేసి నేను ఇష్టపడేది ఏంటంటే ఇంతమంది కళాకారులు తీసుకురావడం. నేను కానీ పద్మజ కానీ నేను చెప్తాం పలానా వ్యక్తి ఉన్నటువంటి నేనే పర్సనల్గా తీసుకుని ఈ ప్రోగ్రామ్ పీజే ఈవెంట్ ఏ రకంగా పైకి తీసుకెళ్ళాలి. గారు మెయిన్, తర్వాత తిరుపతి వెంకట రవి గారు ఉన్నారు, రవి గారు, వీళ్ళందరూ కూడా నాకు చాలామంది సహకరించబట్టే ఈ కార్యక్రమం చేస్తున్నాను. మీరందరూ కూడా ఒక్కొక్క 10 పాటలు చక్కగా ఆలకించి ఎంజాయ్ చేసి వెళ్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ముఖ్య అతిథులు విజయవాడకి వచ్చారు. గురువు గారు విజయవాడ మంచి సంస్థ మెయింటైన్ చేసి చాలామందిని ఆయన ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్లో వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అంతా పెడతారు గురుగారు. ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందు మా పట్నా శ్రీనివాస్ ధన్యవాదాలు. ఆయన గురుగారు కూర్చోబెట్టండి. జస్ట్ లాస్ట్ సార్